ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్య ఉద్దేశం వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వేం నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా నిన్న సమావేశమైనప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మనకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 200 కోట్ల రూపాయలు. దీనికి స్థలాలు కూడా 2-3 ప్లేసులు చూసి పెట్టడం జరిగింది. దానిని ఇమ్మీడియట్ దాన్ని తయారు చేయడానికి, నిర్మాణం ప్రారంభించడానికి కానీ చర్యలు తీసుకోవడానికి నిన్న జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అభివృద్ధి ధ్యేయంగా మేము ఎన్నో సంక్షేమ పథకాలని ఒకటో రెండో అంటే చెప్పుకుంటూ పోవచ్చు, కానీ కనపడని వాళ్ళకి ఎట్టాగా ఉపడేయలేండి. కానీ కళ్ళున్న కబోదులకు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి. కానీ చేసినవి చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, డిప్యూటీ సీఎం గారికి కానివ్వండి, ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలనే ఆలోచనతోటి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలని ఇంకా ప్రవేశపెట్టబోయటానికి రేపు మధ్యాహ్నం కూడా 2 గంటలకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్ గురించి కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఎంతవరకు వచ్చింది, ల్యాండ్ యాక్విజిషన్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంది అనే దాని మీద రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రతి దాంట్లో కూడా మీరు గతంలో ఆలోచించేది, ఇవాళ మేము రాజీవ్ యువ వికాస్ దాని మీద కూడా ప్రతి ఇంటికి ఏదో రూపంగా సంక్షేమ పథకం చేరాలన్న ఆలోచనతోటి, తాపత్రయంతో, కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి మాత్రమే ఇవాళ సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము తీసుకున్న చర్యలను వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలపడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో వారికి పాలతోటి కానివ్వండి, ఇంకే తక్కువ ఎన్ని చేసినా తక్కువనే సన్మానం అనేది దాంట్లో భాగంగానే పాలాభిషేకం కూడా దీని తర్వాత చేస్తాం. మరి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు చదువుకోవటానికి, వారి యొక్క సంక్షేమానికి అందరూ కూడా ఏదో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, నా పిల్లల్ని కష్టపడైనా కానీ పని చేసి కానీ నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించాలనే ఆలోచనతోటి తల్లిదండ్రులు, పేద కుటుంబాలకు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ అవకాశాలు మంచి స్కూళ్ళలో చదివించడమే కాకుండా ఇవాళ మనం గతంలో చూసినాం, వారికి పెట్టే భోజన దాంట్లో కూడా ఎంత పర్సెంటేజ్ 40% ఎట్ ఎ టైం పెంచి వారికి కావలసిన భోజనాలు, కావలసినంత మంచి భోజనాలతో సన్న బియ్యంతో పెట్టించి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంతేకాకుండా ఒక్కసారి అని చెప్తే కూడా ఇది ఉంటుందని చెప్పి అనుకొని ఉన్నాం. కానీ ఇంకా 2-3 జీవోలు కూడా నిన్న మేము తీసుకోవడం జరిగింది. వాటి మీద కూడా భద్రకాళి అమ్మవారి బండు గురించి కూడా అది రేపో ఎల్లుండో భద్రకాళి బండుకాలనే ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మీరు అక్కడ ఈ విధంగానైనా మీ అందరికీ అక్కడ లోపల తిరిగి చూపించాలనే ఆలోచనతోటి ఆ ప్రెస్ మీట్లో అక్కడ మిగతా చెప్పాలనే ఆలోచనకు వచ్చినాం. ఎందుకంటే బండ్లో కూడా ఒకసారి మనం బండ్లు తీసుకొని లోపలికి పోయి లోపల ఉన్నటువంటి 9 ఐలాండ్స్ అక్కడ రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచనతోటి. ఎందుకంటే జీవితంలో భద్రకాళి అమ్మవారి చెరువు మధ్యలోకి పోలేము. ఇవాళ నీళ్లు తీసేసి ఉన్నాయి కాబట్టి 40-50 ఏళ్ళ తర్వాత నీళ్లు తీసాం కాబట్టి ఇవాళ ఆడికి పోగలుగుతున్నాం. కాబట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే దాని మీద కూడా మన బ్రిడ్జ్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కూడా అలాట్మెంట్తో తీసుకున్నటువంటివి, వాటి గురించి కూడా మీకు వివరించడానికి. ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ పోతుంటే కోడిగుడ్డ మీద ఈకలు బీకినట్టు ఇక్కడ ఇది తక్కువైంది, అక్కడ అది తక్కువ, మేము చేసిన దాంట్లో మీరు ఏం చేసిండ్రో చెప్పండి అని మాట్లాడితే ఏముండదు. అలా కేవలం కోడిగుడ్డ మీద ఈకలు బీకటానికి విమర్శ ఖండించుతున్నాం అని ఒకరే చెప్తారు తప్ప దేనికి ఖండిస్తారు, దేనికి చేస్తారు అనే సబ్జెక్ట్ ఉండదు. నిన్న కూడా చూసినాం, నిన్న ఇలా పేపర్లు వచ్చింది, నడి చౌరస్తాల, ఇవాళ పేపర్లో చదివిన పొద్దుగాల నేను నిన్న పోయినట్టు వీటన్నీ తీసుకురాట, నడి చౌరస్తాల షాప్స్ ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నారు, దానికి టీఆర్ఎస్ మద్దతు. మాకు లేదా, వాళ్ళని తీయొద్దు, వాళ్ళని కాపాడుకోవాలనే ఆలోచన మాకు లేదా? వీళ్ళకే ఉన్నట్టు, వీళ్ళే ఏదో ఒరగబెట్టినట్టు స్మార్ట్ సిటీ ఫండ్స్ రావాలి, సిటీని తీర్చిదిద్దాలి, వాళ్ళకు ఆల్టర్నేట్గా అవకాశం కల్పించాలి, వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా వాళ్ళని కాపాడుకోవాలి. మీరేం చేసిండ్రు? ఆ సందులలో కట్టినవన్నీ ఒక్కొక్కరికి 3 వంచుకున్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు పందికొక్కులు బుక్కినట్టు బుక్కి వాటికి కిరాయికిచ్చుకోవటం, వాటన్నిటిని కూడా బయటికి తీస్తాను. ఇవాళ తీసి వీళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేస్తాను నేను. అంతేకాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని ఒకటి కూడా ఇక్కడ బస్ డిపో కాడ సగం కన్స్ట్రక్షన్ దాన్ని వదిలిపోయి వాళ్ళు ఏది ఇన్కంప్లీటే కదా, మేము కంప్లీట్ చేసాం, వాళ్ళు ఏదో పావులో పెట్టి కంప్లీట్ చేసి ఇన్కంప్లీట్లో పెడతారు. మేము 75 పైసలు పట్టుకొచ్చి మేము పెడితే మేమే కట్టిన దానికి వీళ్ళు రంగులు ఇచ్చినట్టు ఇది అలవాటు అయిపోయింది అన్నట్టు వీళ్ళకు. అయినా పర్వాలేదు, మేమేం చేస్తాం, దాన్ని మిగతా 5.5 కోట్లు కూడా దాన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఎక్కడెక్కడైతే కూరగాయల దుకాణాలు కానివ్వండి, మిగతా బండ్ల దుకాణాలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అందులో అవకాశం కల్పించి అక్కడ వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేకుండా, వాళ్ళ యొక్క కడుపు తిప్పలకు ఏమి ఇబ్బంది లేకుండా
వాళ్ళ యొక్క దినచర్యకు ఏ ఇబ్బంది, బిజినెస్కి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు చేసేటంకనే వారిని వెకేట్ చేయించాలనే ఆలోచన మేము ఉంటివి. కానీ హనుమకొండ చౌరస్తా సెంటర్లో బస్ స్టాండ్ని ఆగటానికి, గతంలో అది బస్ స్టాండ్, ఇప్పుడు దాన్ని అన్నీ ఒక 40 దుకాణాలేమో 20 ఉన్నాయంటల్లా, వారికి ఆల్టర్నేట్ కూడా అకామిడేట్ చేస్తానికి మేము తప్పకుండా చేస్తాం. వారిని మధ్యలో వదిలిపెట్టాం. కానీ స్మార్ట్ సిటీ నిధులు రావాలన్నా, చూడటానికి అభివృద్ధి చెందాలన్నా, అక్కడ బస్ స్టాండ్లో బస్సులు ఆగాలంటే ఎక్కడ ఆగాలి? దానికి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు జవాబు చెప్తారా? అభివృద్ధి నిరోధకులా, లేకపోతే మీరు అభివృద్ధి చేయవలసిన, మీరు ఎట్లాగూ చెయ్యరు. జీవితంలో మీకు అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోలే. కానీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకున్నా పర్వాలే, కానీ ఇలాంటి వాటితో డిస్కరేజ్ చేయకండి. ఇవాళ మీ అందరి సాక్షిగా రేపు మీడియాని మీ అందరినీ తీసుకొని వాళ్ళు ఇచ్చిన దుకాణాలు బంద్ పెట్టి ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరి పేరు మీదలు ఉన్నాయి, ఎవరెవరికి రెంట్లు ఇచ్చుకుంటారు, ఒక్కొక్కరు 3 షాపులు తీసుకొని రోడ్ల మీద 4, 5 దుకాణాలు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు పెట్టుకొని వాటిని ఎవరెవరికి కిరాయికి ఇచ్చిండ్రో ఈ అన్ని దుకాణం తీస్తారు. వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, వీళ్ళు కార్మిక నాయకుడు అని మాట్లాడుతున్నాడు. ఈయన కార్మిక నాయకుడికి కార్మిక భవనమే ఇవాళ వరకు నువ్వు ఏర్పాటు చేయలేకపోతే నేను వచ్చినాక పట్టుకొచ్చి ఇచ్చిన కార్మిక భవనం. మేము ప్రాక్టికల్గా పోయే మనుషులం, మేము నీతిగా పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం బొంకుకుంటా దాటి వేసిన దారిని లేదు మా దగ్గర. అయితే అవుతుంది, కాకపోతే కాదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ నియోజకవర్గానికి రానని నిధులు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి తీసుకొచ్చినా అని చెప్పి నేను దానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తా. మీ 10 ఏళ్ళలో చేసినా మీరు చూపించండి, నేను చేయలేని అన్ని నేను చేసిన, నేను చూపిస్తా. చేత కాదు, రారు. గతంలో అంటే నా స్థాయి కాదు, ఆయన కార్పొరేట్ గెలవలేడు, ఆయనతో నా స్థాయి అని ఆయన గురించి మాట్లాడా అంటివి. మరి ఇవాళ నేనే ఎమ్మెల్యే, నువ్వు మాజీ ఎమ్మెల్యే, నువ్వు ఇప్పుడు కార్పొరేటర్ కూడా కాదు, కనీసం డివిజన్ ప్రెసిడెంట్ కాదు, జిల్లా ప్రెసిడెంట్ కాదు. ఇప్పుడైనా దాని మీద స్పందించుకో. ఏం చేసినావు హనుమకొండ జిల్లాకు జవాబు చెప్పు. నేను 100 చెప్తా, ఈ 15 నెలల్లో ఏం చేసినావు. చేత కాదు అంటే ఇంత 200 కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్కు, 78 కోట్ల రూపాయలు సీఎం గారు బయలుదేరేటప్పుడు కూడా సంతకం పెట్టా, జీవో పట్టుకొచ్చాడు. ఇవాళ రోడ్లు ఎక్కడ కానీ పబ్లిక్ అవపడతలేదా? ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు అనేది, ఎవరు ఏం చేసినా అవపడతలేదా? చిన్న కొడుగుడ్డు మీద ఈకలు పట్టుకొని వాటి పట్టుకొని ప్రతి నిమిషం పొద్దుగా లేస్తే అడ్డ మీదకి లేబర్ కూడా బోరు కావచ్చు. అంత ఇదిగా మేము రెగ్యులర్ గా పనిచేసుకుని తిరుగుతున్నాం, వెళ్ళుకుంటా. ఒక కమిట్మెంట్ మీద జిల్లాలో పుట్టినాం, కాన్స్టిట్యున్సీలో పుట్టినాం, కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మకంతో గెలిపించారు. ఏమి చెయ్యాలని తాపత్రయంతో పొద్దుగా వెళ్తే సాయంత్రం వరకు 3 జీవోలు పట్టుకొని వచ్చినాం, 4 పనులు చేసుకొని వచ్చినాం. ఇది మా కమిట్మెంట్. మీది టైంపాస్ పాలిటిక్స్. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేసిండ్రు, గతంలో ఎటుపోయిండ్రు అనేది ప్రజలందరికీ తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ ఈ 200 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. ఇది విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి 2 నెలల కింద విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి యూనివర్సిటీలో స్థానం ఇవ్వండి, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ, నాకేమవసరం, నా ఇంటికి వస్తున్నది అది, వాళ్ళందరినీ గడ్డం పట్టుకొని బతిలాడుకొని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి బతిలాడుకొని జాగా ఇవ్వండి. యూనివర్సిటీలో వెనక సైడ్ ఉన్నది కదా, పోలీస్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, ఆ వేడపల్లి పోయే రూట్కు లెఫ్ట్ సైడ్కు ఉన్నది, ఎన్నో ఇది ఉన్నాయి కదా అక్కడ, ఆ జాగాలు ఇవ్వండి. వాటిలో ఈ 200 కోట్లు పెట్టి కడితే ఎంతోమంది విద్యార్థులకు మనం ఇది కలిసి, అది కూడా ఎడ్యుకేషన్ హబ్కే ఇస్తున్నారు, వేరే దానికి ఇవ్వట్లేదు కదా అని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు 70-80% దాకా స్పందించారు. మిగతా వాళ్ళు కూడా కరెక్ట్ అన్న మేము ఆలోచించి చెప్తామని చెప్పడం జరిగింది. మీ ద్వారా మరోసారి యూనివర్సిటీ విద్యాలయాలను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, సహకరించండి విద్య గురించి, వీరన్నిటి గురించి. ఇది కూడా ప్రత్యేకంగా ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, దీన్ని సహకరించండి. రాజకీయాలకు స్థానం కల్పించకుండా, ప్రతి విమర్శలకు స్థానం కల్పించకుండా, దీనికి అభివృద్ధికి మనిషి ఒక చెయ్యి వేయాలని చెప్పి మేధావులకు, విద్యార్థులకు అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్న జీవోని, వాళ్ళు చేసిన పాపాన్ని మేము ఏం చేయాలి? జీవో ఇచ్చిండ్రు 5 ఏళ్ళకా 10 ఏళ్ళకా అని ఇచ్చేసింది కదా వాళ్ళు. ఇప్పుడు దాన్ని పోతే కోర్టుకు పోయి మాకు ఇచ్చిన జీవన్ వెంట క్యాన్సిల్ చేస్తాను అడగరా? చేసినప్పుడు మొత్తుకున్నాం మేము, ఇయ్యక ముందుకు అది ఆపండి అని చెప్పి, ఓపెన్ కాకముందు మొత్తుకున్నాం, అన్నిటి ముందు మొత్తుకున్నాం, ఆపలే కదా. అట్లాంటి దీని మీద కూడా మొత్తుకున్నాం, నల్ల జెండాలు పట్టుకొని కూర్చున్నాం, టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ 10 సార్లు కూర్చున్నాం, జీవోలు ఇచ్చేసి అప్రూవల్ చేసి అన్ని ఆమోదాలు తీసుకున్నాక దానికి నేను చేసేది ఏముంటుంది? 1, 2 కాదు. ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ లేదా, బస్ డిపో దగ్గర కూడా అన్ని ప్రైవేట్ పరం రాసుకున్నారు. ఒక్కొక్క లీడర్లు ఒక్కొక్కరు సెటిల్ అయిపోవాలని రాసేసుకుని దుకాణం అప్పుడు అది మొత్తుకొని చచ్చినాం. ఇది మేము కాదు కదా, జీవో మేము ఇయ్యలే కదా. జీవో ఇయ్యక ముందు మేము కొట్లాన్యమా లేదా? జీవో వచ్చినాక మేమేం చేయగలుగుతాం? కవిత గారు ఇయాటికైనా నిజం మాట్లాడి, దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పింది చూసిందా, అది వాస్తవము. మరి ఆ దయ్యాలు భూతాలు ఎవరో కూడా ఆమె చెప్పాలి. ఎందుకంటే అమరవీరులటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ పేరు చెప్పుకొని బతికి ఇవాళ బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి 10 ఏళ్ళు నడుపుకుంటూ వాళ్ళ మీద పేలాలు ఎరక తిన్నారు వీళ్ళు. ఇవాళకైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది. అయినా పార్టీ మునిగిపోయింది,
అదో పంచార్ అయిందంటే పంచార్ దుకాణం పోయి అతుకు పెట్టుకోవచ్చు. 4 టైర్లు 4 దిక్కులు ఉరుకుతాను. 4 సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా? 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎత్తారు కానీ 4 సీఎంలు ఎత్తారా? నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజిఎం. రెండోది ఇక్కడ ఉన్న దానివల్ల నేను ఎంజిఎం పోవటం వలన నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది ఒక్కరితోటి నష్టం జరిగింది అనిపిస్తే నేను చెప్పలేసుకుని పొరపాటు అయింది. అంతేగాని మందులేని కాన్స్టిట్యున్సీ అంటానికి అర్థం ఏంటిది? అది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తారు ఇక్కడికి పేషెంట్లు. ఖమ్మము, ఛత్తీస్గఢ్, నల్గొండ ఈ అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చే పేషెంట్లు అది కన్న తల్లి లాంటిది. నేను పోయి అడుగుతున్నా కాబట్టి 77 మంది డ్యూటీలో ఉండి లేకుండా ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన దొంగతనం ఇవాళ దాని ప్రక్షాళన జరుగుతుంది. మరి నేను చేసింది మంచా చెడ్డా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నా కాన్స్టిట్యున్సీ అనేది కాదు. నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని. నేను అట్లా అడిగితే నేను మళ్ళీ కూడా ఇలా పోతా. దాని గురించి ఏమైనా లేదు. నేను అది నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేదు. అది ఎవరి జాగిరి కాదు, ఎవరి పట్టా కాదు. ఎంజిఎం నుంచి సిపి ఆఫీస్ దాకా మెయిన్ రోడ్ మీద కూడా ఎన్ని షాప్స్ పర్మిషన్ తోటి ఉన్నాయి, ఎన్ని షాప్స్ తెల్లారు లేకుంటున్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అవే కాకుండా ఒక్కొక్క షాపింగ్ కాంప్లెక్స్ ని ఇండివిజువల్ గా మార్కింగ్ చేయడం జరిగింది. ఇందులో ఎన్నిటికీ మనము కాంపన్సేషన్ లేకపోతే దాని మీద ఏది ఇవ్వాలనే దాని మీద కూడా జరిగింది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యి కూడా 6 నెలలు దాటింది. బస్ డిపో దగ్గర నుంచి జూనియర్ కాలేజ్ వరకు లెఫ్ట్ సైడ్ కు గవర్నమెంట్ కాబట్టి కాంపౌండ్ లోపల ఫెన్సింగ్ కూడా కొట్టేయడం జరిగింది. రైట్ సైడ్ 7 దుకాణాలు రోడ్ సైడ్ వచ్చి దుర్మార్గులు అప్పుడు ఎంత భయంకరమైన పర్మిషన్లు ఇచ్చినా మీరు అడిగి పోయి చూస్తే తెలుస్తుంది. వాటికి మార్కింగ్ ఇచ్చేయడం జరిగింది, నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చిన పర్మిషన్ జీవోని ఇప్పుడు నేను ఏమలవాడు పర్మిషన్ పట్టుకొచ్చి కోర్టులో పెట్టి చూపిస్తున్నాడు. అయినా దాన్ని వెనకాడకుండా 7 అటు మీద నోటీస్ ఇచ్చినాం, దాని మీద మార్కింగ్ ఇచ్చినాం. ఇప్పుడు పోతే రెడ్ లైన్ తోటి మార్కింగ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది, అన్ని మార్కింగ్లే. మూడవది మీరు సగమే అడిగిన ప్రశ్న ఇంకోటి చెప్పలే. డాక్టర్లు వాళ్ళు షాపింగ్ ఇప్పుడు ఈ రోడ్ లో చూడండి డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి. వాటికి కింద ల్యాబ్స్ మెడికల్ షాప్స్ పెట్టుకుంటారు, పార్కింగ్ అంతా రోడ్ మీద పెడతారు. నోటీసులు ఇస్తే దానికో యూనియన్ తయారైతాను. 2 యూనియన్లు వస్తాయి. సార్ ఇది మా యూనియన్, దీనికి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఏంటిది అంటే మీరు కింద అట్టే పెట్టుకుంటాం, దాన్ని సహకరించాలి. 2వ యూనియన్ వస్తుంది సెటిల్మెంట్ ఫెసిలిటీ కల్పించడానికి. వీళ్ళందరి తరఫుకి వెళ్ళి సార్ ఏమైనా ఉంటే ఫార్మాలిటీ ఉంటే చూసుకుంటా సార్ అని ఇంకోటి వస్తాడు. అర్థమైందా? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఇలా మార్కింగ్ ఇచ్చినాం, కొట్టేయమని చెప్పినాం. లేదు లేదు ఇప్పుడు అవన్నీ మార్కింగ్ ఇచ్చింది. మంచి ఎప్పుడు కానీ లేట్గా రిజల్ట్ వస్తుంది, చెడు ఏంటంటే టక్కున అవుపడుతుంది. ఇప్పుడు వాడు ఏం చెప్పకుండా కూరగాయలు తీసేసింది అంటాను. మేము ఇచ్చి 4 రోజులు నోటీస్ అయింది సార్ అని వాళ్ళు చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇచ్చిన తర్వాత మొన్న వాళ్ళందరూ కలిసి నా ఇంటికి వచ్చి ఈ కూరగాయల షాపులో అందరూ కూడా నా దగ్గరకు వచ్చి నోటీస్ ఇచ్చిండ్రు, 4-5 రోజుల్లో ఖాళీ చేయమంటాను సార్ అని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పిండ్రు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఏమున్నది? ఏమి చెప్పకుండా తీసేయమన్నారు అన్నారు. ఏమి చేయకుండా అన్నం తింటోడవడానికి ఆ పని చేస్తాడా? దానికి ఎగేస్తోడు దిగేస్తోళ్ళు ఉంటారు. నేనేమంటున్నా, ఈ సెంట్ పాల్ స్కూల్స్ అందు, మర్కేజ్ స్కూల్స్ అందులో ఇక్కడ బొచ్చ డబ్బాలు ఉన్నాయి. వాటిని పెట్టుకోకుండా కిరాయిలకు ఇచ్చుకుంటా ఉత్త పెట్టిస్తారు. అవి వాళ్ళ కోసం కట్టినాయి. ఇంకోటి ఏం చేసిండ్రు, ఆయన పర్మనెంట్గా 10 మందిని నా ఎంబటి ఉండటానికి అని చెప్పి మనిషికో దుకాణం పెట్టించిండా. ఇది ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మంచిగానే చేసినావు. ఈ 10 మంది గురించి 90 మందిని కూడా వదిలిపెట్టుకోలేము కదా. వాళ్ళకు వదిలిపెట్టుకున్నా అని వాళ్ళని ఏదో రోడ్డు మీద వదులుతలేను కదా. ఆల్టర్నేట్ అకామిడేట్ చేస్తానంటున్నా కదా నేను. ఇప్పుడు ఈ బాలసముద్రంలో ఉన్న హాస్పిటల్ ఎక్కడ లేవు, దేనికి కమర్షియల్ లేదు, అన్ని ప్రైవేటే. కమర్షియల్ ఇది కాదు, అది పర్మిషన్ కాదు. వాటిని ఆ ఇంజక్షన్లు, ఈ తూడ్చిన క్లాతులు అన్ని రోడ్ల మీద వేస్తుంటే మున్సిపాలిటీ తీస్తున్నారు. వాటి కమర్షియల్ కాదు. వాటికి పెనాల్టీస్ ఏమని చెప్పి నోటీస్ ఇచ్చిన. ఇస్తే ఏం చేస్తారు? ఎన్ని ప్రెజర్లు వచ్చినా ఏది నైమ్నగర్ బ్రిడ్జ్ చేసినప్పుడు గట్టినే అన్నారు. 2 రోజులు మేము అటు పోయి వచ్చినాం, ఆస్ట్రేలియాకి అన్ని క్లియర్ అయినాయా కాలేదా? ఏదో రోజు గదే వస్తున్నాం, టూర్ పోవడం అయితే వీలైతే లేదు. అన్ని అవుతాయి. ఇదంతా గడిపినాయి. వీటి గురించి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసింది విషయంలో. దీనిని నేను ఆ రోజు కూడా చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, వారానికి ఒకసారి పోతా కంపల్సరీ. దాని మీద ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇంకోటి, నేను డాక్టర్లకో ఇంకెవరికో శత్రువుని కాదు, మిత్రుని కాదు. నాకు కావాల్సింది ఒకటి, మీ డ్యూటీ మీరు జీతం తీసుకున్న కాడ న్యాయం చేయండి. లేదు చేత కాదు అనుకుంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే మీరైనా ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వండి. అంతేగాని మేము చెయ్యము ఇంకొని రానియము ఇదే దుకాణం అంటే చెల్లదు ఎవరే కానీ. ఇంకోటి, దాని నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో 6-7 తారీఖు లోపల మీకు చెప్పలేవన్నీ ఎందుకని కూడా 6-7 తారీఖు రోజు దామోదర్ రాజనరసింహ గారిని 2 రోజులు ఇక్కడ ఉండటానికి, వరంగల్ మీద హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించడానికి, అదేవిధంగా సైన్స్ సెంటర్ కానివ్వండి, టీబీ హాస్పిటల్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పర్యవేక్షించడానికి, రివ్యూ చేయడానికి, ఈ హాస్పిటల్ కూడా 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నా. దానికి ఎందుకు కూడా లేట్ అయింది అని అంటే అది కూడా చెప్తాం మీకు. ఎల్ఎన్టీ వాళ్ళు పని చేసుకుంటూ 600 కోట్ల రూపాయల దాకా అదనంగా 600 కోట్ల రూపాయలు అదనంగా లెక్క బిల్లు లేకుండా
ఏ అప్రూవల్ లేకుండా ఇండివిజువల్గా గిన్నర్స్ ఏం కాల్ఫర్ చేయకుండా విచ్చలవిడిగా చేసిన అభియోగం ఉన్నది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది 1100 ప్రాజెక్టు, 1100 కాడ 56 పెరుగుతుంది, 500-600 ఎట్ టైం పెరగదు కదా. దానికి అవసరం లేని దాని ప్రపోజల్ లేని కన్స్ట్రక్షన్ కూడా ఎత్తుకుపోయటానికి వాళ్ళు అంటే కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా, అందులోకి వస్తే కమిషన్లకు కక్కుతుపడే విధంగా అవసరం లేని దాన్ని పెంచడం జరిగింది అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు.